సంపాదించిన ఈ పైసల్ని అనవసరంగా ప్రైవేట్ బడులకు పెట్టి తర్వాత ఆటోలకు పైసలు ఇచ్చుకొని ఇవన్నీ మన రోడ్డు కూడా అంత బాగాలేదు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా మా బడికి పంపించండి, ఈ సంవత్సరం పంపించండి, మీకు కంపల్సరిగా ఉత్తమమైన ఫలితాలు ఇయర్ ఎండింగ్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. చక్కగా మేము ఆల్రెడీగా మేము వచ్చి ఇప్పుడు 1.5 year కన్నా ఎక్కువైంది. చాలా పిల్లల్ని చాలా ఒక సన్మార్గంలో ఒక ఉత్తమమైన ఫలితాలని అందిస్తున్నాం. కాబట్టి ఇక నుంచి కూడా ఇంకా మంచి హార్డ్ వర్క్ చేసి మీ పిల్లలకి మంచి క్రమశిక్షణతో పాటుగా మంచి గుణాత్మకమైన విద్యను అందించడానికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పిల్లల్ని ప్రైవేట్ బడుల వైపు మొగ్గు చూపకుండా మన ఊరు బడిలోకి, మన ఊరు ప్రభుత్వ బడిలోకి అందరినీ పంపించాలని మరీ కోరుకుంటున్నాం. మనకి ఎందుకంటే పూర్వ ప్రాథమిక విద్య అంటే ఎల్కేజీ యూకేజీకి సంబంధించి చాలా పాఠశాలలు మన మండలంలో కోరుకున్నాయి. అయినప్పుడు కూడా మన మండలంలో 5 పాఠశాలకే ఇచ్చారు. అందులో మనకు సంబంధించి ఈ ఏరియాకి సంబంధించి మన ఐలాపూర్ గ్రామానికి సంబంధించి ఈ ఎల్కేజీ యూకేజీ కూడా బడులు అంటే తరగతులు ప్రారంభించమని మన గవర్నమెంట్ అనేది అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ ఎల్కేజీ యూకేజీ బడులు రావడానికి మన సత్యనారాయణ సార్ కూడా చాలా సహాయం చేశాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమాచారాన్ని అంతటిని ఊరు పరిస్థితిని అక్కడ ఎంఈఓ సార్కి చేరవేసి కంపల్సరిగా ఐలాపూర్ గ్రామానికి ఎల్కేజీ యూకేజీ ఉన్నటువంటి పూర్వ ప్రాథమిక విద్య చాలా అవసరమని నొక్కి చెప్పడం వల్ల ఆయన చెప్పాడు. తర్వాత మా స్టాఫ్ కూడా ఒక 2 రోజులు ఊరంతా తిరిగి వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు అన్ని సేకరించి వీళ్ళందరూ కూడా పూర్వ ప్రాథమిక విద్య అంటే ఎల్కేజీ యూకేజీ కానీ పెడితే వీళ్ళందరూ కూడా మన బడికి రావడానికి అవకాశం ఇస్తారు. ఆ పేరెంట్స్ తప్పనిసరిగా మన బడికి పంపిస్తామంటున్నారు. కాబట్టి మన ఐలాపూర్ గ్రామానికి కంపల్సరిగా ఎల్కేజీ యూకేజీని అనుమతి ఇవ్వండి అని మనం సెలవులకు ముందు మన ఎంఈఓ సార్కి, డిఓ సార్కి మనం అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఒక 2 days బ్యాక్ మనకి అనుమతులు మంజూరు చేశారు. కాబట్టి మనం పాఠశాలను మనం చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే మీ తల్లిదండ్రుల తాలూకా సహాయ సహకారాలు చాలా ముందుగా ఉండాలి. మేము ఇక్కడ ఉండే స్టాఫ్ హార్నిస్లు కష్టపడి మీ పిల్లల గురించి తప్పించి పనిచేస్తాం, అందులో సందేహం లేదు. మీరందరూ కూడా మాకు కోఆపరేషన్ చేశారంటే మన పాఠశాలని ఒక బ్రహ్మాండమైన ఉత్తమ పాఠశాలగా ఈ మండలంలోనే ఒక ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు అంటే ఎల్కేజీ యూకేజీ అనే కాదు, 1, 2, 3, 4, 5 ఏ తరగతులైనా ప్రభుత్వ బడికి మాత్రమే పంపించండి. పంపిస్తే మీకు పైసలు ఏం ఖర్చు ఉండవు. మన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు మీకు పిల్లలకి. అంటే ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ మధ్యాహ్న భోజనం ఉండేది. మధ్యాహ్న భోజనంతో పాటుగా పిల్లలకి 2 జతలు యూనిఫామ్ డ్రెస్సులు ఉంటాయి. దాంతో పాటుగా పాఠ్య పుస్తకాలు, దాంతో పాటుగా నోట్ బుక్స్ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం మన గవర్నమెంట్. అలాంటిది తర్వాత ఈ సంవత్సరం నుంచి ఏం చేస్తుందంటే ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మీ తల్లిదండ్రులందరూ కూడా కంపల్సరిగా ప్రభుత్వ బండిని నమ్ముకోండి. ప్రభుత్వ బండిని మనం తీర్చిదిద్దామంటే తద్వారా చాలా అంటే మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే ఒక నైపుణ్యంతో కూడిన ఉపాధ్యాయ బృందం ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలో అంత భక్తి విధానం ఉంటుంది. మేము దానికి ఒక గుణాత్మకంగా ఒక ప్రయోగాత్మకమైన విద్యను మేము ఇక్కడ అందిస్తుంటాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా మీ దగ్గర ఉన్న ఈ